నమస్తే మామ. రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీలకైతే వచ్చినాయన్నమాట. సో, అందులో బెస్ట్ ఉన్న ఒక 6 మూవీస్ ఇప్పుడు జెప్తాను. కంగారు పడకండి. అన్ని సినిమాలు తెలుగులో ఉంటాయన్నమాట. ఈ యొక్క వీకెండ్ మీకు సినిమాలు చూద్దామంటే ఈ సినిమాలు చూడండి చాలా బాగుంటాయి. ఎట్లాంటి లేట్ చేయకుండా వీడియోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అయితే లాస్ట్ దాకా చూసానికి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, కింద హై బటన్ ఉంటే కొట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ లిస్ట్ లో 6th పొజిషన్లో స్పేస్ జెన్ చంద్రయాన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఉందన్నమాట. ఇది ఒక వెబ్ సిరీస్, ఒక 5 ఎపిసోడ్స్ ఉంటుంది. సింపుల్ ప్లాట్ ఏంటంటే 2019లో చంద్రయాన్ ఫెయిల్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఒక ప్రాసెస్ అన్నమాట. చెప్తున్నాగా చాలా బాగుంటుంది. లైక్ అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని మన చంద్రయాన్ 2 సక్సెస్ అయిన దగ్గర దాకా అసలు ఏమైందని చెప్పేసి ఉంటుంది అనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు అండ్ మంచిగా ఉంటుంది అనమాట. కరెంట్లీ ఈ స్పేస్ జెన్ చంద్రయాన్ అనే ఒక వెబ్ సిరీస్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది జియో హాట్‌స్టార్ లో. చెక్ చేయండి. 5th పొజిషన్ లో పతంగ్ అని చెప్పేసి ఒక సినిమా ఉందన్నమాట. ఈ యొక్క సినిమా చాలా క్యూట్గా చిన్నగా బాగుంది. సినిమా ప్లాట్ ఏంది మనం మాట్లాడేసుకుందాం. సినిమా ప్లాట్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట, అబ్బాయిలు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, తర్వాత ఏం జరిగింది అని మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు. ఇదంతా సిచ్యువేషన్లో అసలు పతంగ్ కైట్ అనేది ఎందుకు వచ్చింది అని చెప్పి మీరు మొత్తం సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది అనమాట. ఒక మంచి క్యూట్ రామ్ కామ్తో పాటు ఒక మంచి స్టోరీ కూడా ఉంటుంది. మరి ఎక్సలెంట్ అని చెప్పను, కానీ వీకెండ్కి చూడడానికి మాత్రం బాగుంటుంది. ఒక చిన్న టైం పాస్ లాగా అనమాట. ఈ యొక్క సినిమా పేరు పతంగ్. అండ్ ఈ యొక్క సినిమా వచ్చేసరికి కరెంట్లీ సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. 4th పొజిషన్లో అదర్స్ అని చెప్పేసి ఒక తమిళ సినిమా ఉందన్నమాట. ఈ యొక్క సినిమా తెలుగులో కూడా డబ్ అయిపోయింది. సినిమా ప్లాట్ ఏంటంటే మన కరెంట్ సొసైటీలో జరిగే ఐవీఎఫ్ అండ్ మెడికల్ స్కామ్స్ గురించి ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది సినిమా. లైక్ లిటరల్గా ప్లాట్ గురించి చెప్పాలంటే స్టార్టింగ్ సీన్లోనే ఒక యాక్సిడెంట్ అవుతుంది అనమాట, వ్యాన్. దాంట్లో అందరూ చచ్చిపోతారు, కొంతమంది గాయపడతారు, కానీ డ్రైవర్ మాత్రం మిస్ అయిపోతాడు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్తుంది అనమాట. అదే సినిమా ప్లాట్. చెప్తున్నాగా సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి లాస్ట్ 20 మినిట్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ సినిమాని అయితే మిస్ చేసుకోకండి. సినిమా పేరు అదర్స్. మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా యాక్టివ్ ఉంది. 3rd పొజిషన్లో సిరాయ్ అనే ఒక సినిమా ఉంది. ఈ యొక్క సినిమా తమిళ సినిమా, కానీ మన తెలుగులో కూడా డబ్ అయింది. అండ్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి చెప్తారు. సినిమా ప్లాట్ ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడనమాట. తనకి ఒక రోజు ఒక డ్యూటీ వస్తుంది. ఆ డ్యూటీ ఏంటంటే ఒక ఖైదీని ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి. అసలు తర్వాత ఏం జరిగింది, మన పోలీస్ ఆఫీస్గా తీసుకెళ్ళాడా లేదా అని చెప్పి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఇంటెన్స్గా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చి ఒక ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండుతాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా వర్తీగా అసలు మస్తు అనిపిస్తుంది అనమాట. సినిమా పేరు సిరాయ్, తెలుగులో ఉంది. అండ్ ఈ సినిమా వచ్చేసరికి మనకి కరెంట్లీ G5లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ చేసుకోకండి. సెకండ్ సినిమా వచ్చేసరికి ఛాంపియన్ అనమాట. ఈ యొక్క సినిమా నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కానీ అప్పుడు రిలీజ్ అవ్వలేదు, ఈ వీక్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. ఛాంపియన్ సినిమా మీలో చాలా మంది చూసి ఉంటారు, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. సినిమా ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసరికి ఒక పెద్ద ఫుట్బాలర్ అవుదాం అనుకుంటాడు అనమాట. కానీ ఆ ఫుట్బాలర్ అవ్వాలి అంటే ఒకరోజు ఒక పని చేయాల్సి వస్తుంది. అసలు ఆ పని ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అని చెప్పి మీరు సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. చెప్తున్నాగా సినిమా స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక మంచి బ్యాంగింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్గా ఉన్నది సరే, క్లైమాక్స్ మాత్రం చాలా వర్తిగా ఉంటుంది. అండ్ ఈ యొక్క సినిమా మాత్రం పర్సనల్గా నాకు మస్తు నచ్చింది. మెయిన్గా దీంట్లో హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. సాంగ్స్, విజువల్స్ అన్నీ బాగుంటాయి అనమాట. చూడండి సినిమా పేరు ఛాంపియన్. అండ్ కరెంట్లీ ఈ సినిమా వచ్చేసరికి మనకి నెట్ఫ్లిక్స్లో ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఫస్ట్ సినిమా పేరు వచ్చేసరికి దురంధర్ అనమాట. ఈ సినిమా తెలియని ఒక ఇండియనే లేడు. హిందీలో మెల్లగా చిన్నగా స్టార్ట్ అయ్యి దాదాపు 1500 crores సంపాదించుకుంది ఈ యొక్క సినిమా ప్లాట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఒక స్పై ఏజెంట్ పాకిస్తాన్లోకి వెళ్ళాలన్నమాట, స్పై లాగా. తర్వాత ఏం జరిగింది, హీరో ఎలాంటి ఇబ్బందిలో పడ్డాడు అని చెప్పేసి మరి సినిమాలో చూసి తెలుసుకోవచ్చు అనమాట. చాలా 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 బాగుంటుంది. అండ్ ఈ యొక్క సినిమాలో మనకైతే ఎంత రియలిస్టిక్గా చూపిస్తారు, ఎంత రియల్గా చూపిస్తారంటే సెట్లు కానీ, ఒక మనుషులను కానీ,
టెర్రరిజంని కానీ చాలా చాలా బాగా చూపిస్తారు అండ్ ఉన్నది ఉన్నట్టు చూపిస్తారు అనమాట. సినిమా పేరు దురంధర్. మనకైతే తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. అండ్ ఈ యొక్క సినిమా వచ్చేసరికి కరెంట్లీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ గైస్, ఇది మన ఈ వీక్ వచ్చిన ఓటీటీ రికమెండేషన్స్ వీడియో వచ్చిందా ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చలేదా, ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయడానికి ట్రై చేయండి, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.